ఇంకొంచెం తినమ్మా, కొంచెం. ఇంకొంచెం తినమ్మా, కొంచెం కొంచెం తల్లి. చాలు తిను, తినమ్మా ఈ కొంచెం. హలో, ఎవరే? ఇంకెంతసేపే? లేట్ అవుతుంది. వెయిట్, త్వరగా రావే, వెయిట్ చేస్తున్నా. నేను వస్తున్నాను. ఓకే ఓకే. చాలు అంత తొందరేంటే? మెల్లగా తాగు. నివిత. ఓకే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. తీసుకురా. ఏంట్రా టీ తాగడానికి వచ్చానుకున్నావా? చూడు అభిమన్యం, నువ్వే దందా చేసినా అడ్డు రావట్లేదు. అలాగే నేనే దందా చేసినా అడ్డు రాకు. నాది నాకు వదిలేయ్. ఇక్కడ నీది నాది అంటూ ఏది ఉండదు. సంపాదించుకుంది సాధించుకుంది మాత్రమే ఉంటుంది. ఈ ఫీల్డ్లో నీ రేంజ్ ఎంతో నా రేంజ్ కూడా అంతే, గుర్తుంచుకో. రేంజ్ అనేది చెప్పుకుంటేనో కొనుక్కుంటేనా రాదు, తెచ్చుకుంటే వస్తుంది. నాకు ఒక రేంజ్ ఉందని చెప్పుకోవడానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. సరే, నీతో నాకు గొడవ ఎందుకు? నాకు వచ్చిన దాంట్లో నీకు 30%, నాకు 70%. ఓకేనా? ఎవరు? నేను నివితని. నివిత? అర్జున్, చెప్పు నివిత. నేను ఇక్కడ ఆటోనగర్ ఐరన్ యార్డ్లో ఉన్నాను. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అభిమన్యు ఇక్కడ ఏదో ఒక డీల్ చేస్తున్నాడు. నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాలుగు ముక్కలు విసురుతున్నాడు కదా అని పులి ఒకడి కింద కుక్కలా మారిపోతే ప్రతి ఊర కుక్కకి పులి అలుసైపోద్ది. నాకు పులిలా బ్రతకడం మాత్రమే తెలుసు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడే మన్యం, చచ్చిపోతావు. అభిమన్యుని తక్కువగా అంచనా వేసే ఆలోచన నీ మైండ్లోంచి బయటికి రాకపోతే చూడు గజా, ఆ నెక్స్ట్ మినిట్ నీ ప్రాణం బాడీలోంచి బయటకు వస్తుంది. చిన్నప్పుడు మా తాత రోజుకో కథ చెప్పేవాడు. కథ క్లైమాక్స్లో మాత్రం కామన్గా ఒక మాట చెప్పేవాడు. అదేంటంటే, చంపాలని డిసైడ్ అయిన వాడికి చంపాలని కసితో పాటు చచ్చే దమ్ముంటాలని. ఈ గజాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. బురదలో పడుకునే పంది ఎంత బలిసినా దేవుడు ముందు నన్నంతవదు. ఎవరు మీరు? ఇప్పుడు వద్దులే. మూవ్.